ఉద్యోగుల విభజనపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరిగింది. అధికారుల పంపిణీ విషయంలో స్పష్టత ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ఎంపీలు పట్టుబడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల విభజన విషయంలో కొంత సందిగ్ధత నెలకొందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అన్నారు. ఉద్యోగుల పంపకంపై ఏర్పాటు చేసిన కమల్నాథన్ కమిటీ సిఫార్సు చేసిన 18F నిబంధన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారిందని టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు వ్యాఖ్యానించారు. ఇవాళ రాజ్యసభలో ఉద్యోగుల విభజనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల విభజన పూర్తి కాకపోవడం వల్ల పాలనకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అన్నారు. దేశంలో సిగరెట్లు, బీడీలపై నిషేధం విధించాలని కోరుతూ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. బిల్పై స్పందించిన సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై పలు సందేహాలున్నాయని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. ఇవాళ రాజ్యసభలో ఉద్యోగుల విభజనపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అపాయింటెడ్ డే నుంచి ఉద్యోగుల విభజనపై సందేహాలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నతోద్యోగుల మధ్య వివాదం కొనసాగుతుందని అన్నారు. పీకే సినిమాలో నగ్నత్వం ప్రదర్శించారని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, హీరో అమీర్ ఖాన్లపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పునిచ్చింది. కళలు, వినోదానికి సంబంధించిన విషయాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది. ఇష్టం లేకపోతే సినిమా చూడడం మానుకోవాలని పిటిషనర్కు సూచించింది. ఇక న్యాయమూర్తుల నియామకాల్లో కొలీజియం వ్యవస్థ రద్దయింది. జ్యుడిషియల్ అపాయింట్మెంట్ బిల్లుకు రాజ్యసభ ఓకే చెప్పింది. ఈ మేరకు ఇవాళ రాజ్యసభ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ బిల్లును ఆమోదించింది. కొలీజియం స్థానంలో 6 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. 16వ లోక్సభ సమావేశాల్లోనే అప్రెంటిస్ బిల్లును తీసుకురావడం శుభ పరిణామమని టీఆర్ఎస్ లోక్సభ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ సభలో ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు అని, ప్రభుత్వం తీసుకున్న అప్రెంటిస్ విధానం యువతలో నైపుణ్యం పెంపొందించేలా ఉండాలని తెలిపారు. చంద్రుడిపై మనుషులు ఉంటున్నారా అనే దాని గురించి కొన్నేళ్లుగా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా నాసా ఒక ఫోటోను రిలీజ్ చేసింది. అందులో మనిషితో పాటు అతని నీడ కూడా కనిపిస్తోంది. నాసా ప్రయోగించిన ఉపగ్రహంలో ఒక ఫోటోను తీసింది. చంద్రుడిపై మనుషులు లేకపోయినా మనిషి నీడ ఎలా కనిపించిందనే కోణంలో పరిశోధిస్తున్నారు. చంద్రుడిపై గ్రహాంతర వాసులు ఎవరైనా ఉన్నారనే ఆలోచనలో నాసా సైంటిస్టులు ఉన్నారు. ఇదిలా ఉంటే నాసా ఫోటోతో పాటు యూట్యూబ్ లో ఒక వీడియో సందడి చేస్తోంది. హైదరాబాద్ నగరంపై గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఇవాళ ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ కాకుండా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా దాఖలు చేయాలని పిటిషనర్ కు సూచించింది. ఈ పిటిషన్ పై విచారించే అధికార పరిధి తమకు లేదని తెలిపింది. దీంతో పిటిషనర్ గంధం మోహన్ రావు పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. సీఎం కేసీఆర్ కు భద్రతా అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగానే సీఎం కాన్వాయ్ లో కొత్త ఫార్చ్యూనర్ కారును ప్రవేశపెట్టారు. ఈ వాహనంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జామర్లను అమర్చారు. సీఎం కేసీఆర్ పోలీసులకు కొత్త వాహనాలను కేటాయించిన కొద్దిసేపటికే పోలీస్ వాహనానికి ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్, పోలీసులు అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా అనుభవం లేని కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ను నారాయణ్ ట్రస్ట్ సభ్యులు కలిశారు. 500 కోట్ల రూపాయలతో యూనివర్సిటీ స్థాపనను అనుమతించాలని వారు సీఎం ను కోరారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. యూనివర్సిటీ కోసం స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. చంబల్లోయను ఏలిన బందిపోటు రాణి మాజీ ఎంపీ పూలందేవి హంతకునికి కోర్టు జీవిత ఖైదు విధించింది. పూలందేవిని హత్య చేసిన కేసులో నిందితుడు షేర్ సింగ్ రాణాను కోర్టు నిందితుడిగా తేల్చి జీవిత కారాగార శిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలోని పాటియాలా కోర్టు తీర్పునిచ్చింది.